ఆనంద్ గారు, ఈ రవలిని బయటకు పంపించేద్దాం. అలేఖ్య, ఎందుకలా ఆలోచిస్తున్నావు? పాపం ఈ రవళి బతుకు తెరువు కోసం మనింటికొచ్చింది. నిజాయితీగా పనిచేస్తుంది. వసుంధరేదో తొందరపడి తప్పు చేస్తే రవళి ఎందుకు బాధ్యురాలవుతుంది? వసుంధర బతికున్నా నువ్వు అన్నమాట కూడా ఒప్పుకునేది కాదలేఖ్య. మీరు మెడపట్టి గెంటేసినా, మీరు బయటికి వెళ్ళిపోమన్నా నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోను. ఇక్కడే ఉంటాను. దీని అసలు కథ నాకు మాత్రమే తెలియడం పెద్ద పొరపాటైపోయింది. ఇది ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో నాకేం అర్థమే చావట్లేదు. ఏంట్రవలి నువ్వు అంటుంది? వసుంధర మేడం గారు నాతో చెప్పిన మాటని అడగండి ఆనంద్ బాబు గారు. వసుంధర మేడం గారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు మిమ్మల్ని అందరినీ బాగా చూసుకోవాలి, అందరి యోగక్షేమాలు కనుక్కుంటూ ఉండాలని నాకు మరీ మరీ చెప్పారు. మేడం చెప్పినట్టుగానే మీ అందరితో కలిసిమెలిసి ఉంటున్నాను. వంశీ సార్ కోపంతో నన్ను ఏమన్నా నాకు బాధ లేదు. ఓపికంటే మళ్ళీ మళ్ళీ వచ్చి వంశీ సార్కి ఏం కావాలో కనుక్కుంటాను. వంశీ సార్, జరిగిన దానికి నన్ను క్షమించండి. చూసావా అలేఖ్య, పనివాళ్లంటే ఇంతే. భయం భక్తితో ఉంటారు. నువ్వే అనవసరంగా తొందరపడ్డావు. వదినా, నువ్వైనా కాస్త మన పిల్లలకి అర్థమయ్యేలా చెప్పు. అలా చూస్తూ ఉంటే ఇక ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ఏంటో. సర్లేండి, వదినే వెళ్ళిపోయింది, మనం కూడా వెళ్ళిపోదాం. పదండి, వంశీని కాసేపు ఒంటరిగా వదిలేద్దాం. అలేఖ్య, ఆనంద్, పదండి. పదవే రవళి, ఇంకా ఇక్కడే ఉంటావా? రవళి, ఆగు. అసలేంటే నీ ప్లాను? నాకు చెప్పకుండా నువ్వే చెలరేగిపోతున్నావు. వంశీతో జాగ్రత్త. వసుంధర పోయిందన్న బాధలో మబ్బుగా ఉన్నాడు, కానీ మన మీద అనుమానం వస్తే చంపేస్తాడు. ఇందాక ప్లేట్ విసిరికొట్టింది వంశీ సార్ కాదు, ఒక అడవి మనిషి. వసుంధర ప్రేమ అనే ఉచ్చులో పడి బిగిసుకుపోయిన రాయి లాంటి దేవుడు. నాకు పనిచ్చిన మహానుభావుడు. ఆయన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాను. వస్తాను. వంశీ, వసుంధర దీనికి ఆశ్రయం ఇచ్చి పనిచ్చామనుకున్నారు, కానీ ఇదేమో దాని పని మీదొచ్చి ఈ ఇంటిని లాక్కోవాలని చూస్తుంది. అవకాశం వస్తే నేనే దీన్ని చంపేసి ఆస్తి, పేపర్స్, డబ్బు మింగేయాలి.
గ్రీష్మ అమ్మా గ్రీష్మ ఏమై తల్లి ఏమ్మా ఏమైంది? డాక్టర్ వెంటిలేటర్ రెడీ చేయండి. సిస్టర్ ఫాస్ట్ గా మీరు అన్ని రెడీ చేయండి. అంకుల్, ఈ టమాటా సాస్ అస్సలు టేస్టే లేదు. వాట్? ఏంటి గ్రీష్మ నువ్వు అంటున్నది? అవును అంకుల్, నేను కక్కుకుంది రక్తం కాదు, టమాటా సాస్. అంటే నేను ఇప్పటిదాకా చావు బతుకుల మధ్య ఉన్నాను కాబట్టి మీరంతా నా మీద సింపతి సానుభూతి చూపించారు. ఇప్పుడు నేను బతికి కోలుకుంటున్నాను కదా, ఆ సెంటిమెంట్ ఇంకా కొనసాగుతుందో లేదో చూద్దామని ఇలా చేశాను. ఏమిటే నీ పిచ్చి పనులు? మీరిలా గారాబం చేయబట్టే అడ్డు అదుపు లేకుండా పోయింది ఈ అల్లరి పిల్లకు. పర్లేదులేమ్మా, ఈ టెన్షన్ మాకేం కొత్త కాదు కానీ ఇక్కడ ఉన్నది గ్రీష్మ కదా, అందుకే భయం వేసింది. గ్రీష్మ, ఇంతకీ నీకు సాస్ ఇచ్చింది ఎవరమ్మా? నాన్న, నా దగ్గరున్న కెచప్ని ఇదే లాక్కొని వద్దంటున్నా వినకుండా ఇలా అందరినీ భయపెట్టాలనుకుంది. షట్ అప్ బేబీ. నీకెన్నోసార్లు చెప్పాను అందరి ముందు మేనర్స్తో ఉండమని, అయినా ఇలా ఎందుకు చేశావు? ఒకవేళ నీ దగ్గర క్యాచప్ ఉన్నా తనకి చూపించకుండా దూరంగా పడేయాల్సింది. గ్రీష్మ ఇప్పుడిప్పుడే క్యూర్ అవుతున్న పిల్ల, తనతో ఇలాంటి ఆటలు ఆడటం మంచిది కాదు. అంకుల్ అంకుల్, తప్పు నాది, దయచేసి నా ఫ్రెండ్ని ఏమీ అనకండి. గ్రీష్మ, నిన్ను దక్కించుకోవడం కోసం మీ అమ్మా నాన్న ఎంతో కష్టపడ్డారు. వాళ్ళ తపన చూసి నేను కూడా కుంగిపోయానమ్మా. ఇక నుంచి ఇవన్నీ మానేసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయమ్మా. అనుకోగా బుద్ధిగా ఉంటే అంతా మంచే జరుగుతుంది. అంకుల్, అమ్మా నాన్న ఎంతో, మీరు కూడా నాకంతే. మీ మాట వింటాను అంకుల్. నన్ను దక్కించుకోవడం కోసం తన వ్యాపారంలో భాగమైన రెస్టారెంట్స్ ని అమ్మేశారని, ఇష్టపడి కొనుక్కున్న కార్లను కూడా అమ్మేశారని, నేను వాళ్ళని కష్టాల నుంచి గట్టెక్కించుకోవాలనుకోవడం లేదు అంకుల్. వాళ్ళకి ఏ కష్టం కలగకుండా, ఇక నుంచి ఎవ్వరికి ఏ కష్టం కలగకుండా మెలుగుతాను. నువ్వు బాగుంటే చాలమ్మా, మాకింకేమీ అక్కర్లేదు. అలెక్కి గారు, అంతా ఓకే కదా? ఓకే. అమ్మా. అత్తయ్య, ఇద్దరు ఆఫీస్కి బయలుదేరారా? అవునమ్మా, ఇప్పటికే బాగా ఆలస్యం చేశాం, తప్పకుండా వెళ్లాల్సిందే. వంశీని కూడా మీతో పాటు తీసుకెళ్లొచ్చు కదా. కానీ ఇప్పుడు అన్నయ్య కండిషన్ ఏం బాగాలేదు కదమ్మా. అంతేకాకుండా అన్నయ్య మళ్ళీ డ్రింక్ చేయడం కూడా మొదలుపెట్టాడు. మనం ఏం చెప్పినా కూడా వినిపించుకునే స్థితిలో అన్నయ్య లేడమ్మా. అదే ఆనంద్ నా భయం కూడా. వంశీ ఇలాగే ఒంటరిగా ఏమైపోతాడో ఏంటోనని ఒకటి దిగులుగా ఉంది. వసుంధర జ్ఞాపకాల్లోంచి వంశీ ఎప్పుడు బయటపడతాడో చెప్పలేం. వాడు బాగుపడాలంటే పనిలో పడాల్సిందేరా. అత్తయ్య, మీరన్నది కూడా నిజమే. మనమే అక్కని గుర్తు తెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాం. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంత బంధంగా వంశీ సార్, వసు అక్క ఉండేవారు. అక్క దూరం అయిపోయిందన్న నిజాన్ని వంశీ సార్ జీర్ణించుకోలేకపోతున్నారు. మనకి కనిపించకూడదని గదిలోనే కుమిలిపోతున్నారు. అలా చేస్తే నేను కూడా వాడికి మిగలనని వాడితో చెప్పండి. అమ్మా. అవును నాన్న, ఇక మనకంటూ మార్గం చూపించేవాళ్ళు ఎవరూ లేరు. వంశీ బాగుంటే వసుంధర కూడా బ్రతికి ఉందని అనుకోవచ్చు. అత్తయ్య గారు చెప్పింది నాకు అర్థమైంది ఆనంద్ గారు. మీరు వెళ్ళి అడిగితే వంశీ సార్ ఒప్పుకోవచ్చు. ఇప్పుడే వెళ్తానమ్మా. అన్నయ్యని ఆఫీస్కి రెడీ చేస్తాను.
అన్నయ్య అన్నయ్య ఏంట్రా ఆనంద్ నువ్వు కూడా పని వాళ్ళలా తయారయ్యో. అన్నయ్య ఆఫీస్కి టైం అవుతుంది, ఫ్రెష్ అప్ అవ్వాలి. లేవండి అన్నయ్య. నేనెందుకురా? నా మైండ్ మొత్తం ఇప్పుడు బ్లాంక్గా ఉంది. నేను ఇప్పుడేం వర్క్ చేయలేను, నన్ను వదిలే. ఆఫీస్కి వచ్చి మీరు కష్టపడి వర్క్ చేయాలని ఎవరు చెప్పారన్నయ్య? అక్కడికి వచ్చి నిద్రపోయినా మరి ఏం పర్వాలేదు, మేనేజ్ చేయడానికి నేనున్నాను కదా. నేను అక్కడికి వస్తే బ్యాడ్గా ఉంటుంది, చెడ్డ పేరు వచ్చేది నీకే. ఎందుకంటే అక్కడ ఎవరేమన్నా నేను పట్టించుకోను కూడా. ఇప్పుడు మీరు రెడీ అవ్వకపోతే నా మీద ఒట్టే అన్నయ్య. రే ఆనంద్, నువ్వు రావాలి అంతే అన్నయ్య. సరేరా. మా మంచి అన్నయ్య. వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. పర్ఫెక్ట్ అన్నయ్య. వంశీ సార్, మీకు ఇష్టమైన స్వీట్ తీసుకోండి. ఇప్పటిదాకా నువ్వు తెచ్చిన ప్రతిసారి నేను వద్దన్నాను. ఐఎమ్ సారీ అలేఖ్య. ఇప్పుడు తింటాను అలేఖ్య. ఆనంద్, బయలుదేరదాం. పదండి అన్నయ్య. గుడ్ మార్నింగ్ అమ్మా. ఆఫీస్కి వెళ్ళొస్తాను. మంచిది. అంటే వంశీ కోలుకున్నాడన్నమాట. ఏంటి హరీంద్ర గారు ఇలా వచ్చారు? నువ్వేంటి రవళి, వసుంధర పోయినందుకు భగవద్గీత కాని వింటున్నావా ఏంటి? లేదు హరీంద్ర గారు, మంచి మూడ్లో ఉన్నాను కదా, నాకు ఇష్టమైన సాంగ్స్ వింటున్నాను. ఇప్పుడు వంశీ ఎక్కడున్నాడని నీకు ఐడియా కాని ఉందా రవళి? ఇంకెక్కడుంటాడు? వసుంధరిని తలుచుకుంటూ బెడ్షీట్ని పిల్లోస్ని చీలుస్తూ ఏడుస్తూ ఉంటాడు. తర్వాత నేనే కదా వెళ్ళి ఆ గదిని క్లీన్ చేయాలి. అయితే నీకీరోజు పని తప్పినట్టే రవళి. ఏంటి హరీంద్ర గారు మీరంటుంది? వంశీ కొత్తగా రెడీ అయ్యి ఆనంద్ అలేఖ్యలతో పాటు ఆఫీస్కి కూడా వెళ్ళిపోయాడు. టిఫిన్ కూడా చేసినట్టున్నాడు రవళి. వసుంధరేమి ఇంటికి తిరిగి రాలేదు రవళి. వంశీలో ఇంత ఉత్సాహం చూడ్డానికి అమాయకుడైన ఆనందే వెళ్ళి తన అన్నని కదిలి రమ్మని వేడుకున్నాడు. క్షణం ఆలోచించకుండా వంశీ బెడ్ దిగేశాడు. రేపో ఎల్లుండో ఇంకొంచెం ఫ్రెష్ అయి కూర్చొని వసుంధర చావుకి ఎవరు కారణం అయ్యుంటారోనని ఆలోచించాడంటే మనల్ని ప్రాణాలతో వదిలిపెట్టడు. ఇప్పుడేం చేస్తావు రవళి? ప్రస్తుతం చేయడానికి ఏమీ లేదు హరీంద్ర గారు. సాయంత్రం వంశీ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అప్పటిదాకా నేను నా వంట పని ఇంటి పని పూర్తి చేసుకోవాల్సిందే. అంటే లోపల నువ్వు కూడా భయపడుతున్నావా రవళి? వసుంధర చేసిన తెలివి తక్కువ పనికి వంశీ ఎంతో మూర్ఖుడ్లా తయారయ్యాడు హరీంద్ర గారు. ప్రేమకి కాదు, ఆడవాళ్ళకి కూడా కాస్త దూరంగానే ఉంటున్నాడు. కానీ నేను మాత్రం దాన్ని ఛాన్స్గా తీసుకొని
తనకి దగ్గరవ్వాలనుకుంటున్నాను. వంశీ నీ మొహం చూడ్డానికే ఇష్టపడట్లేదు. వాడు నీకు దగ్గరవుతాడా రవళి? వంశీ సార్ నన్నింకా పని మనిషిగా మాత్రమే చూస్తున్నాడు ఐరేంద్ర గారు. ఆయనకి దగ్గరయ్యే పనిలో పడి నా పోస్ట్ని నేనే మార్చుకుంటాను. అంతేకాకుండా వంశీ సార్తో పాటు నేను కూడా ఆఫీస్కి వెళ్లేలా చేసుకుంటాను. వంశీ అవసరాలు చూసుకోవడానికి ఇంట్లో పనివాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ప్రేమగా చూసుకోవడానికి మాత్రమే ఇన్నాళ్ళు వసుంధరుండేది. ఇప్పుడు తను కూడా లేదు రవళి. వసుంధర కోసం ఏడ్చి ఏడ్చి వంశీ కళ్ళు పేలిపోయినా నీ వైపు మాత్రం అస్సలు తిరిగి చూడడు. నీళ్ళకి కాపలా కాస్తే మాట మాటకి మనల్నే తడుపుతూ మెలకు వచ్చేలా చేస్తుంది. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కళ్ళు బయట పెట్టుకొని చూస్తూనే ఉండాలి. మీరేం కంగారు పడకండి ఐరేంద్ర గారు, నేను చూసుకుంటాను కదా. దీనికి బీపీ షుగర్ లాంటివి ఉండవేమో కానీ పిచ్చి మెంటల్ లాంటివి బాగా ఉన్నాయి. ఏం చేస్తుందో ఏంటో. నాకిప్పుడు ఇంటికి హాస్పిటల్కి తేడా కనబడుతుంది నాన్న. అంటే ఇప్పుడే నీ ఆరోగ్యం మెరుగుపడుతుంది కదే, అందుకే అలా అనిపిస్తుంది. అంతా మీ నాన్న చేతి చలవే తల్లి. సరే సరే లోపలికెళ్దాం పదండి. అలాగే రామ్మా. అమ్మా, మనం ఇప్పుడే కదా ఇంటికి వస్తున్నాం. మనకి వెల్కమ్ చెప్పడానికి ఇంట్లో ఎవరున్నారని? బాబాయ్, పిన్ని. ఆగు తల్లి. ఏంటి బాబాయ్, ఇంకా నన్ను రోగిలానే చూస్తున్నారా? దగ్గరకు వస్తుంటే వద్దంటున్నారు. చిచి, అంత మాట అంటావేంటి తల్లి? నువ్విప్పుడే కదా హాస్పిటల్ నుంచి వచ్చావు. ఈ అల్లరి పిల్ల మీద ఎన్ని కళ్ళు పడుంటాయోనని బెంగతో మీరు దిష్టి తీయాలనుకుంటున్నారు కదా ఆంటీ? కరెక్ట్గా చెప్పావమ్మా. అసలే నా తల్లి కుందనపు బొమ్మ. ఇప్పుడే కోలుకొని ఇంటికొస్తోంది. మళ్ళీ నీరస పడిపోకూడదు కదా. నీరస పడిపోకూడదని నువ్వే అంటూ అలా నిలబెట్టి మాట్లాడతావేంటే? వెళ్ళి సిద్ధం చేసిన దృష్టి గుమ్మడికాయ తీసుకురాపో. తెస్తానయ్యా. వెళ్ళు. బాగా తిప్పండి ఆంటీ. దెబ్బకి దీని తలలో చిలిపి పనులు చేయాలన్న ఆలోచనలు అన్నీ వదిలిపోవాలి. యావయ్యా, కుడికాలు పెట్టి లోపలికి రామ్మా.